సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నాడు. ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు. అయితే ఈ విషయంపై చిరంజీవి, నాగార్జున మీడియాతో మాట్లాడారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు, మన డీజీపీ శ్రీధర్ రెడ్డి సారు, అందరూ అధికారులు అక్కడున్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్లారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తఫ్సీర్ ఇక్బాల్ స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని, ఎంఈ ఆఫీషియల్స్ తోని అక్కడ సమాచారం మనకు తెలిసింది. దాంట్లో సంతాపం తెలియజేస్తూ ఒక 2 minutes వారి గురించి సంతాపం. 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళు పెట్టుకొని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ యొక్క లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్